వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు మనం మాట్లాడకపోతున్నాం టాక్సిక్ ట్రైలర్ గురించి. సో లెట్స్ డైవ్ ఇంటూ ఇట్. మా ఇనిషియల్ రియాక్షన్ ఏందో చూద్దాం. I'm sorry, Daddy. I listened to you. కాపాడకండి. I promise. I promise. ముసుగేసుకొని మొహం మీదున్న దుఃఖాన్ని దాచిపెట్టొచ్చు, నుదుటిపై రాసిన విషాదాన్ని దాచలేము. నేను నిన్ను వదిలి వెళ్ళనమ్మా. దానికి నా మొహం చూడడం ఇష్టం లేదు. నా ఆశ ఏంటో తెలుసా రాయా? ఈ సిటీని నువ్వు ఏలాలి. నా సిటీకి వచ్చి నా ఫ్యామిలీ మీదే చేయేశాం. నీ చివరి కోరిక ఏంటి? పెద్దగా ఏం లేదు. నీ తమ్ముణ్ణి కాల్చి ఆడి బూడిదతో లైన్ గీసి అని పీల్చాలనుంది. ఏముంటావు? ప్రతి అమ్మాయికి వాడి ప్రేమ తనకి మాత్రమే సొంతం అనిపించేది. కానీ వాడి మనసు మాత్రం నో, ఏ బంధానికి చిక్కకుండా గాల్లో పక్షిలా స్వేచ్ఛగా ఎగురుతుండేది. అమ్మాయిలకి అందమే అసలైన సింగారం. ఆ అందాన్ని ఆయుధంగా వాడితే ఎలా బంగారం? ఇంటికి ఎంత తీసుకుంటావు? Who the hell are you? I'm his regular. Who the hell are you? I'm his permanent. Keep your mouth shut! This was supposed to be my fucking fairy tale. I was hoping to have a civilized conversation. Do I look civilized to you? Hello, Daddy. శాంతి వల్లంతా బాగుంటే శతాబ్దాలుగా యుద్ధాలు ఎందుకు జరిగేవిరా? తన్నసులారా! అలా అయితే ఇది చివరికి ఎలా ముగుస్తుందో నీకు తెలుసు కదా. It's time. I'm coming! Be ready to battle chaos with chaos. ఏంటిది నీ మొహం పైన రంగు తీసేయ్. నువ్వు జోకర్వి కాదు, బాస్టర్వి అంతే. ప్రతి నిర్ణయానికి దానికి తగ్గ వెల కట్టి తీరాలి. I'm sorry, Daddy. I'm sorry. సైకో సైకో డేంజర్ ఉంది కారా.
సైకో ఉందిరా మొత్తం. పిచ్చి పిచ్చిరా అయ్యా. అసలు మాటలు వస్తలేవురా. మొత్తం సినిమా సినిమా చూడు. తెచ్చిండేందిరా? అదే కదా ఇంకా సినిమాలో ఎంత కంటెంట్ ఉంటదిరా బాబు! ఉంటది. ఫుల్ ఉంటది. దీంట్లో ఫైట్ అమ్మో! సీక్వెన్స్ కాదు, ఎన్నో ఫైట్‌లకెళ్ళి సీన్లు తీసిండు. అవునురా, కాదురా. ఒక్క ఫైట్ గాని కాదు, బొచ్చడు ఫైట్లు ఉన్నాయి అయితే. ఆ! స్నో ఫైట్ అయితే నాకు తెలిసి జనరేషన్ ఫైట్ అయితదిరా స్నోలో. ఆ! స్నోలో యాక్షన్ సీక్వెన్స్ మస్తు మొత్తం ఉంటదేమో. ఫుల్ హైప్ అయితది స్నోది. ట్రైలర్ కట్టే ఏమేమో అయితుంది. ఏమేమో ఉంది. ఓరి నాయనో! నాకు తెలిసి క్లైమాక్స్ ఫైట్ ఇప్పుడు అదేనా? క్లైమాక్స్ కాదు కావచ్చు కానీ కాదురా, ఇన్ని రోజులు దీని మీద ఏమన్నా ఉండే ఒపీనియను? ఇగో ఎట్లుంటది నాకు తెలిసి, మన కొడుకుని అప్పటిదాకా విలన్ చేసి లాస్ట్‌కి కలిసిపోతారు నాకు తెలిసి. అట్లనే ఉంటది స్టోరీ. కాదురా, ఇన్ని రోజులు ఎట్లుండేరా? మొత్తం లస్ట్, కామం అంతా అట్లా అట్లా రిలీజ్ చేసిర్రు. ట్రైలర్‌కి అట్లా దానికి చేశారు. సంబంధం అమ్మా! లేదురా. అవును. ఇంత కంటెంట్ లేదురా. ఉందయితే, ఫుల్ కంటెంటే, పెద్ద కంటెంటే. ఆ! వేరే ఎమోషన్స్ అమ్మా! అన్నీ మ్యాడ్‌రా కనిపించినాయి. బా! అంటే అవి కూడా ఉన్నాయనుకో. హ్మ్. అరే, ఒక్క ఎమోషన్ తోటి హ్యాండిల్ చేస్తలే. చాలా ఎమోషన్స్ ఉన్నాయి ఆ! ఇలా. అన్నిటిని రిలేషన్స్, క్యారెక్టర్ ఎమోషన్స్ ఒప్పుకోబోతుంది ఇక. పెద్ద స్టోరీయే. లాస్ట్‌కి డామినేట్ చేసిండు హీరోని. ఆ డైలాగ్ వచ్చింది కదరా మధ్యలో. ఏమనంటే, "నువ్వు ఈ సామ్రాజ్యాన్ని ఏలాలి అని నేను చూడాలి" అన్నట్టు. ఆ! అవును. కేజీఎఫ్ గుర్తొచ్చింది నాకు ఇట్లా. కేజీఎఫ్. అంతే. అంటే ఇగ మైండ్‌లోకించి పోద్ది. యష్‌ని చూస్తున్నప్పుడల్లా కేజీఎఫ్ వస్తుంటాడు. అది. మైండ్‌లోకించి పోడు. డూ అంతే. ఐ లుక్ సివిలైజ్డ్? ఇంతమంది ఉన్నారురా! అరే ముగ్గురే అనుకున్నా కారా. అరే, అది బాటమ్ ఆఫ్ ద హార్ట్ నుంచి రాసిన లైన్ రా అది. దీనికి డేంజర్ రా. ఇట్లా చూసుకొని అంటాడు. మ్యాడ్ ట్రైలర్ అయితే మ్యాడ్ ఉంది. ఎప్పుడంటే సినిమా? కానీ సినిమా 26థ్. ఈ 26థేనా? హ్మ్. అజ్జా! టాక్సిక్ అయితే మ్యాడ్ ఉంది. పక్కా థియేటర్ అవ్వచ్చు. థియేటర్‌లో చూడాలిరా బాబు ఇంత మంచిది. వీఎఫ్ఎక్స్ కూడా మంచిగా తీసిర్రు. మంచిగా వచ్చినాయి. బడ్జెట్ మంచిగా వచ్చినాయి. నాకు పర్ఫెక్ట్. ఇది ల్యాప్‌టాప్‌లో చూడబుద్ధి అయితలే అసలు ట్రైలర్. అవును. బిగ్ స్క్రీన్ మూవీ. చాలా మంచిగా వచ్చింది. ఆ రోజు మనం కేజీఎఫ్ 1 చూసినప్పుడు ఎంత హైప్ అయిపోయినాం. 2. థియేటర్‌లోనే చూడాలి అట్లాంటివి. 2 అది అట్లా మనం తెలుసు. చూసింది 2. ఎంత హైలు ఉండే అప్పుడు. అట్లనే చూడాలి. ఇది కూడా దానికి ఆ సౌండ్ అవును. మొత్తం వేరే ఉన్నట్టున్నది సినిమా. మ్యాడ్. డబ్బింగ్ ఒకటి నచ్చలేదు ఆ హీరోయిన్స్‌ది. మామూలుగా ఇషాంత్ మంచిగా ఉంటది. వీళ్ళది బాగుంది. ఇక హీరోయిన్స్‌ది హిందీ యాక్టర్స్ అంతా పెద్ద మెయిన్ ఏమో విలన్ అంటే సినిమా ఏం లేదు మంచిగా కదా. వాడే ఇంత వచ్చింది లాస్ట్‌కి. కొడుకా? కొడుకే వాడు ఎవడు కొడుకారా వాడు? హ్మ్. వీని కొడుకేనా? కొడుకు. వీని కొడుకే. వీని కొడుకు కాకపోతే ఎందుకు సేమ్ మొహాలు అదే. ఉంటాయిరా. ఇట్లుంటది స్టోరీ. సరే. సరే, ఎట్లా అనిపించింది చెప్పు. ఓకే. వెల్ యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్. గుడ్ కంటెంట్. స్టోరీ ఉంది. ప్లాట్ ఉంది. చెప్పొచ్చు. ఇంత స్టోరీ పెట్టుకుని ఇన్ని రోజులు ఏం పెట్టిర్రా మొత్తం. వెయిట్ చేసి రావచ్చు. ట్రైలర్‌కే వెయిట్ చేసి రావచ్చు చూపియాలని. అయితే నాకు తెలిసి ఫస్ట్ అది రాలే టీజర్. అది హీరో ఎంట్రీ అనుకుంటా. అంతే. ఆ గ్రేవ్ యార్డ్‌లోది రా. అది ఆ! టీజర్ అవునవును. అది హీరో ఏమో. ఎంట్రీ ఒక్కటే అనుకుంటా నాకు తెలిసి. కావచ్చు. అరే అట్లాంటి సీన్‌లు పడితే నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ రా సినిమా కోసం. ఫుల్ అంటే ఫుల్. నువ్వేమంటావు మరి? పక్కా ఎగ్జైట్ కాకపోతే హ్మ్. తప్పైపోతది. నిజం.
అమ్మ అదే ఇక దూడనా నాకు ఇంకా పోతలేదురా మైండ్ నుంచి. బేసిక్ గా నేను అంత ఎక్స్పెక్టేషన్ లేదు కానీ నాకు పెద్ద పంచాయతీ అంతా. ఫస్ట్ ఈ వీడియో అయిపోతోటి 2-3 సార్లు మళ్ళీ చూడాలి. ఒకటేసారి ఈ 3:30 నిమిషాలు అంటే ఎక్కుతారా అది? ఒరి అవును కదా ఈ అమ్మ మూడు పెద్ద ట్రైలర్ పెట్టారు 440 seconds. మొత్తం సైకో సైకో ఉందిరా. థమ్ తిప్పిరు అటు ఇటు తిప్పిరు. సైకో సైకో ఉంది. మెయిన్ థీమ్ ఏముంది తెలుసా? క్లోన్ ఇట్లా సర్కస్ గురించి ఉంది. ఆ! సర్కస్ ఏదో మరి ఏ పాయింట్ సర్కస్ ఏంది? అది సర్కస్ లో పనిచేస్తారు అదే అని అట్లాంటిది అనుకో. ఎట్లున్నదంటే అది మెయిన్ స్టోరీ. ఈ మిగిలిన మామ అమ్మాయిలందరూ సైడ్ స్టోరీ. ఉమ్. సైడ్ చిక్స్. నేనేమనుకుంటున్నా సర్కసే పార్ట్ వన్ ఆఫ్ ద పార్ట్ అనుకుంటున్నా. ఏ మెయిన్ కాదు అస్సలు అనుకుంటున్నా. అంటే అదే కేర్ అద్వాని పార్ట్ సర్కస్ రా బేసిక్ గా. నేను వీళ్ళిద్దరు కుట్టే కొడుకే విలను అనుకుంటున్నాను ఇంకా. మళ్ళీ అదే అనుకుంటున్నా. అదే మాక్సిమం నాకు తెలిసి. ఇక అదే అంతే మెయిన్ సరే, అవుతుంది మరి. అండ్ ఇప్పుడు ఏం ఆల్సో జడ్జ్ అంటే చేద్దాం. అదే మామ ఇప్పుడు ఏం జడ్జ్ చేద్దాం మనము. డైరెక్ట్ చూద్దాం. థియేటర్ లో చూడాలి. ఎక్స్పీరియన్స్ అస్సలు ఖరాబ్ చేసుకోవద్దు. అంతే. ఎక్స్పెక్టేషన్స్ నాకంతే. పెట్టుకోవద్దని అబ్బో మస్తు సినిమాలు ప్రూవ్ చేసినాయి. అవునవును. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. పెట్టుకోను. ఎక్స్పీరియన్స్ పాడు 2025 చూపించింది ఏం చేయాలో ఏం వద్దు. చేయొద్దు. థ్యాంక్ యూ. రైట్. మరి ఇది మా ఇనిషియల్ రియాక్షన్. ఇంప్రెషన్స్ ఆన్ టాక్సిక్ ట్రైలర్. ట్రైలర్ రియాక్షన్ కాదు. మాకు ట్రైలర్ రియాక్షన్ కాదు. మాకు అట్లా అనిపించేది మేము ఇంప్రెషన్స్ అంతే. చేసినాం. సో ఈరోజుకి ఇంతే గాయస్. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోతో, ఇంకో రియాక్షన్తో. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సినర్జీ 6 రైట్. ఏ ఈ కంటెంట్ వస్తూ ఉంటది. మేము ఇస్తూ ఉంటాం. అలా ఒక మీన్ చెప్తా. అయితే మన లోకేష్ కంగరాజ్ కొత్త మూవీ వచ్చింది కదా, దాని పేరు తెలుసా? DC అనుకుంటా. అయితే DC చాలా DC. మంది పేర్లు తెలియదు. నాకు కూడా పేరు ఈరోజు తెలిసింది. అరే అవునవును. కరెక్ట్. అయితే నేను ఒకటి థియేటర్కి పోయిందట. అవునా? పోయి నాకు కనగరాజు మూవీ అన్నాడట. కనగరాజు సినిమా అన్నాడట. వాడు పై కూర్చుంటే ఆడ కొరియన్ కనగరాజు నడుస్తుంది. కొరియన్ కనగరాజు నడుస్తుంది.